మ్యాగీ అంటే 2 నిమిషాల్లో అయిపోతుంది అంటూ ఉంటారు కదా! నిజమే. 2 నిమిషాల్లో వాటర్‌లో బాయిల్ చేసుకొని సాస్ వేసుకొని తినేయొచ్చు. కానీ అలా కాకుండా ఇంకొంచెం వెరైటీగా అయితే నేను చేస్తున్నాను. అది కూడా 2 నిమిషాల్లో. మ్యాగీనైతే వాటర్‌లో బాయిల్ చేసుకొని ఇలా బౌల్‌లోకి తీసుకున్నాను. పక్కనే కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేశాను. ఆనియన్స్‌నైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాననమాట. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్‌లోకి ఆలు అండ్ క్యారెట్, క్యాప్సికమ్ అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఈ 3 కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా వేసుకున్నాను. ఆలు, క్యారెట్, క్యాప్సికము, టమాటా ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మ్యాగీ ప్యాకెట్‌తో పాటే మనకు మసాలా అనేది వస్తుంది కదా! అదే మసాలాని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఆ మసాలా అంతా కూడా ఇలా వేసేసాను. చూసారు కదా! ఇవన్నీ కూడా ఒకసారి ఇదంతా కలిపేసుకుంటున్నాను. వేసిన మసాలా అంతా కూడా వీటికి పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టిన మ్యాగీనైతే వేసేసుకున్నాను. చూసారు కదా! 2 నిమిషాల్లో వాటర్‌లో బాయిల్ చేసుకొని తిన్నా, ఇలా 2 నిమిషాల్లో ఇలా చేసుకున్నా గానీ చాలా బావుంటుందనమాట. ఎలా చేసినా 2 నిమిషాలు కాబట్టి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, చూసారు కదా! సింపుల్‌గా అయితే నేను చేసిన మ్యాగీ రెసిపీ అనమాట. ఫైనల్‌గా అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇలా మ్యాగీని రెడీ చేసుకొని తింటే బావుంటుంది అప్పుడప్పుడు. వాటర్‌లో బాయిల్ చేసుకొని తింటే అదొక టేస్టు. ఇలా చేసుకుంటే ఇదొక టేస్ట్ అనమాట. ఫైనల్‌గా ఇలా ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, చూసారు కదా! ఈ సింప్లీ అండ్ మ్యాగీ రెసిపీ వచ్చేసి చూసారు కదా! సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.